కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఒక్క నియమంతో మీరు ఇల్లు కట్టి చూడండి, మీ అంత అదృష్టవంతులే ఉండరు. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభో మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఫస్ట్గా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి అంటే, ఒక వెంచర్లో ఒక స్థలం తీసుకున్నప్పటి నుంచి కానివ్వండి, ఇల్లు కట్టే వరకు కూడా, పూర్తిగా ఇల్లు అయిపోయే వరకు కూడా ఏ నియమాలు పాటించాలి అంటే, ఫస్ట్గా మీరు తెలుసుకోవలసిన నియమం ఏంటంటే, ఒక స్థలాన్ని తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి. మీకు ఉదాహరణగా ఇక్కడ చూడండి, ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు. ఫస్ట్గా మీరు చేసే పని ఏంటంటే, ఒక స్థలాన్ని తీసుకోవడం. స్థలాన్ని తీసుకోవడం అంటే ఎలా? నా పేరు ఆంజనేయులు అనుకుందాం ఉదాహరణగా. ఆంజనేయులు అన్న వర్గు తూర్పులో ఉంటుంది, తూర్పులో రోడ్డు. ఓకే, నా పేరు ఆంజనేయులు కాబట్టి నాకు ఆ వర్గు వస్తుంది. నేను తూర్పులో రోడ్డు ఉన్నటువంటి స్థలాన్ని తీసుకోవాలి. అయిపోయింది. తూర్పులో రోడ్డు ఉన్న స్థలాన్ని మీరు తీసుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఇక్కడ చూడండి, మీకు తూర్పుకు ధ్వజాయం వస్తుంది. మీకు తూర్పు ఫేసింగ్ వాళ్ళకు ధ్వజాయం అనేది ఆయాది గణన ద్వారా వేసుకోవాలి. ఇది క్లియర్. నేను గత వీడియోస్లో కూడా చెప్పాను, చూడండి, కింద కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఆ వీడియో చూడండి. ఒక ఇల్లు కట్టాలి అంటే ఆయాది ప్రాముఖ్యత చాలా అవసరం. ఒక ఆయాది గణన ద్వారా ఒక నిష్పత్తి తీసుకొని, ఏదైతే మన ఇంటికి కొలత ఉంటుందో ఆ నిష్పత్తిలోనే మనం గృహాన్ని ఏర్పాటు చేయాలి. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం. తర్వాత మీరు తూర్పు ఫేసింగ్ తీసుకున్నారు, ధ్వజాయంతో ఆ వర్గులో ఉన్నారు కాబట్టి ధ్వజాయంతో ఆంజనేయులు అనే వ్యక్తి తూర్పు ఫేసింగ్ ముఖద్వారం పెట్టుకొని, ఎందుకు అంటే తూర్పు ఫేసింగ్లో తూర్పు ఫేసింగ్ తీసుకున్నటువంటి ఆంజనేయులు ప్రధాన ద్వారాన్ని ఈస్ట్ వైపే పెట్టుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వెస్ట్ రోడ్ ఉన్న వాళ్ళు, వెస్ట్లో వర్గ్ ఉన్నటువంటి వాళ్ళు ఈస్ట్లో ప్రధాన ద్వారం పెడుతున్నారు. అంటే ఇట్లా ఇల్లు నిర్మించుకొని ఈడ గేట్ పెట్టుకొని ఇట్లా వచ్చి ఈడ ఈశాన్యంలో డోర్ అనేది పెడుతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే, పడమర ఫేసింగ్ వాళ్ళు ఒకవేళ మీకు ఆ వర్గులో రోడ్ ఉండి ఆ వర్గులో మీరు ప్రధాన ద్వారం పెట్టుకోవాలి అంటే, ఇక్కడ ప్రధాన ద్వారం పెట్టుకొని ఆపోజిట్లో మీరు ఉపద్వారం పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఈయన ఉన్నాడు, ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఆంజనేయులు అనే వ్యక్తి తూర్పులో మెయిన్ డోర్ పెట్టుకొని ఆపోజిట్లో పడమరలో సబ్ డోర్ అనేది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ తూర్పులో ప్రధాన ద్వారం పెట్టకుండా ఉపద్వారం పెట్టకుండా ఇల్లు కట్టొద్దు. ప్రధాన ద్వారం అంటే వర్గుల ప్రకారం పెడతాం, కానీ ఉపద్వారాన్నైనా కూడా తూర్పులో ఖచ్చితంగా పెట్టాలి. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, చూడండి, కింద కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి. అసలు తూర్పులో ఒక ద్వారాన్ని ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే ఏమవుతుంది, ఈ రెండింటికి తేడా అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూడండి. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు, మీరు సింహద్వారం రోడ్డు ఎటువైపు అయితే ఉందో ప్రధాన ద్వారం అనేది రోడ్డును అనుసరించే పెట్టాలి. అందుకే గతంలో చెప్పింది ఏంటంటే, ఒక స్థలాన్ని తీసుకోవాలంటే ఫస్ట్ నాకు ఏ ఫేసింగ్ అనేది సెట్ అవుతుంది, ప్రధాన ద్వారం ఏ ఫేసింగ్లో పెట్టుకోవాలి, దాన్ని ప్రిఫర్ చేస్తూ మీరు రోడ్డును అనుసరించి తీసుకోండి స్థలం. ఇప్పుడు ఈ ఆంజనేయులు అనే వ్యక్తికి తూర్పు కాకుండా దక్షిణమో ఉత్తరమో తీసుకుంటే కూడా సెట్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్లేస్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. అదే మన వర్గుకు సంబంధించినటువంటి స్థలాన్ని మనం తీసుకుంటే మీకు హౌస్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. అందుకు నేను చెప్పేది, ఏ ఫేసింగ్ ఉన్నా కూడా చేయొచ్చు, కానీ మీకు సెట్ అయ్యే ఫేసింగ్ తీసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు మిస్టేక్. సార్ నాకు ఈస్ట్ సెట్ అవుతుంది కదా, నేను వెస్ట్ తీసుకున్నాను, లేకుంటే తక్కువలో వచ్చిందని చెప్పి సౌత్ తీసుకున్నాను, ఈస్ట్ నార్త్ తీసుకున్నాను అంటుంటారు. పర్వాలేదండి, దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ మీకు కలిసి వచ్చింది, లేకపోతే తక్కువలో వచ్చింది, మీరు కొంచెం దానివల్ల లబ్ధి పడ్డారు, ఏం పర్వాలేదు. కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్లాన్ చేసేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరు కొత్తగా ఇల్లు కట్టుకునేవారు మీ వర్గును అనుసరించే స్థలాన్ని తీసుకోండి, ఫేసింగ్ అనేది. దీన్ని అనుసరించే మనం ప్రధాన ద్వారం అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని అనుసరించే గృహ నిర్మాణం స్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది.
కాబట్టి ఇదొక్కటే మీరు పాటించండి, చూడండి ఒకసారి. మీకు సెట్ అయ్యే వర్గును అనుసరించి ఇల్లు కడితే చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. ఏది వెంటిలేషన్ కానివ్వండి, ఎలివేషన్ కానివ్వండి, ఏదైనా కూడా ఆ ఇంట్లో చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. మన వర్గును కాకుండా మన వర్గును మినహాయించి ఏమైనా చేస్తే కొన్ని కాంప్రమైజ్ కావాల్సి కూడా వస్తుంది. ఇట్లా తీసుకున్నటువంటి ఇల్లు నెంబర్ 1. అలాగే ప్లాన్ ఉండాలి, అలాగే ఇల్లు కట్టాలి. కొన్ని మిస్టేక్లు చేసినా కూడా మనకు ప్రతిఫలం అనేది రాదు, రిజల్ట్ అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఇలాంటి వీడియోస్ కావాలి, మాకు ఇంకా తరచుగా కావాలి అంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టినటువంటి వీడియోస్ మీకు తరచుగా వస్తుంటాయి. మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ తీసుకోకుండా, అంటే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కొత్తగా ఒక స్థలం తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకు ఈ వీడియో చాలా పనికొస్తుంది. అలాంటి వాళ్ళకు మీ దాంట్లో ఎవరైనా ఉంటే, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, రిలేటివ్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.